అన్నింటా సగం ఆకాశంలో సగం అనేది మహిళల విషయంలో నినాదంగానే మిగిలిపోతోంది. మగవాళ్లతో సమానంగా తెలివితేటలు, ధైర్యం, పనిచేసే సామర్థ్యం ఉన్నా రాజకీయ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఒక్క మహిళకు కూడా దక్కలేదు. ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీలన్నీ అటు పెద్దపల్లి, ఇటు కరీంనగర్ లోక్సభ స్థానాల్లో మహిళలకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపాయి. కరీంనగర్ జిల్లాలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువ. కానీ చట్టసభల్లో మాత్రం వీరికి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు మహిళలకు అవకాశం వచ్చింది తక్కువ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సగం సీట్లు కేటాయించినా కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు టికెట్లు కేటాయింపులో మహిళలకు అన్యాయం జరుగుతోంది. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 4 మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకరు ఎంపీగా గెలిచారు. గడిచిన 62 ఏళ్లలో 5 మహిళలు మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం దక్కింది. మహిళలకు టికెట్లిచ్చే విషయంలో పార్టీలు వివక్ష చూపిస్తున్నాయనే విమర్శలొస్తున్నాయి. టికెట్ ఇవ్వాల్సి వచ్చినా ఓడిపోయే సీట్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్వశక్తి సంఘాలతో జిల్లా మహిళలు రాష్ట్ర స్థాయిలో పేరు పొందారు. అక్షరాస్యతలోనూ, ధాన్యం కొనుగోళ్లలోనూ రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోనే తొలి కమాండో శిక్షణ పొందిన జిల్లాగా కరీంనగర్కు పేరుంది. ఇంతటి చైతన్యం ఉన్నప్పటికీ చట్టసభలకు మహిళల్ని పంపే విషయంలో రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. గతంలో కరీంనగర్ జిల్లా నుంచి 4 మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో 1952లో సిరిసిల్ల ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎస్సీ ప్రతినిధిగా జె రాజమణిదేవి పీడీఎఫ్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1972లో నుస్తులాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున ప్రేమలతాదేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1998 మధ్యంతర ఎన్నికల్లో మెట్పల్లి నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి జ్యోతి ఎన్నికయ్యారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ టీఆర్ఎస్ తరపున 2014లో విజయం సాధించారు. ఈ 4 తప్ప ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. 2004లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున గండ్రనలని పోటీ చేసి ఓడిపోయారు. 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గుడ్ల మంజుల పోటీ చేసి ఓడిపోయారు. 2009, 2018 ఎన్నికల్లో రామగుండం నుంచి బీజేపీ తరపున బల్మూరి వనిత ఓడిపోయారు. 2009లో సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ తరపున రామగుండం నుంచి కోడిపుంజుల జ్యోతి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున డాక్టర్ సిహెచ్ సుగుణకుమారి 1998 మధ్యంతర ఎన్నికల్లో ఓసారి, 1999లో ఓసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఇక 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది మహిళా నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభకు కూడా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. వేములవాడ టీఆర్ఎస్ టికెట్ కోసం జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ చివరి వరకు ప్రయత్నించినా అధిష్టానం కరుణించలేదు. కాంగ్రెస్ టికెట్ కోసం కరీంనగర్ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్యారావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రయత్నించి విఫలమయ్యారు. రెండు 2014లో టీఆర్ఎస్ పార్టీలో గతంలో రేవతిరావు పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. సిరిసిల్ల నుంచి బీజేపీ తరపున 2014లో పోటీ చేసి ఓడిన ఆకుల విజయకు 2018లో టికెట్ దక్కలేదు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు సవితారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినా అధిష్టానం కరుణించలేదు. గతంలో టీడీపీ నుంచి 2004లో పోటీ చేసి ఓడిపోయిన గండ్రనలని టీఆర్ఎస్లో చేరారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో 5 సీట్లు మహిళలకు దక్కే అవకాశం ఉంది.